ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత్ సిద్ధమైపోయింది. 5 మ్యాచ్ల సిరీస్లో ఢీకొట్టబోతోంది. భారత్ జట్టులో ఈసారి ఎవరు కీలకం అవుతారన్న దానిపై రకరకాలుగా చర్చ ఉంది. అయితే కరుణ్ నాయర్పై టీం మేనేజ్మెంట్ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. 8 సంవత్సరాల తర్వాత మళ్లీ భారత్ జట్టు తలుపు తట్టినా ఇరగదీస్తాడని నమ్ముతోంది. కౌంటీల్లో ఆడిన అనుభవం, డొమెస్టిక్ టోర్నీల్లో ఇరగదీసిన తీరు చూసే అంచనాలు పెంచేసుకుంటోంది. అయితే ఒకసారి జట్టులో నుంచి వెళ్లిపోయాక రీఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. కానీ కరుణ్ నాయర్ చాలా కష్టపడ్డాడు. భారత్ టెస్టు జట్టులో చోటు కోసం తనను తాను నమ్మి ఆటలో కొనసాగాడు. రోహిత్ శర్మ, కోహ్లీ దూరమయ్యాక జట్టులో సీనియర్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా కరుణ్ నాయర్ రీఎంట్రీపై కేఎల్ రాహుల్ స్పందించాడు. కరుణ్ తనకు చాలా కాలంగా తెలుసన్నాడు. కౌంటీల్లో కొన్ని నెలల పాటు క్రికెట్ ఆడాడన్నాడు. కుటుంబానికి దూరంగా ఉండి ఆట మీదే దృష్టి పెట్టాడన్నాడు. ఎన్నో కష్టాల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడని ప్రశంసించాడు. కరుణ్ నాయర్ ప్రయాణం చాలా ప్రత్యేకమన్నాడు. యువ ప్లేయర్లకు స్ఫూర్తినిచ్చే జర్నీ అని చెప్పుకొచ్చాడు. దీనిపై కరుణ్ కూడా స్పందించాడు. మరో ఛాన్స్ రావడం ప్రత్యేకం అనిపిస్తోందన్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తానన్నాడు. నిజానికి గతంలో ఇంగ్లాండ్ పైనే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. మరోవైపు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పైన అందరి ఫోకస్ పడబోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ మెరుపులు మెరిపించాడు. జట్టులో బుమ్రా, సిరాజ్ వంటి బౌలర్లు ఉన్నా ఇంగ్లాండ్లోనూ బంతితో నితీష్ ఇరగదీస్తాడనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు పెంచేలాగా భారత్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ రియాక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో నితీష్ కీలకం అవుతాడన్నాడు. ఆల్రౌండర్గా మాయ చేస్తాడన్నాడు. మ్యాజికల్ బాల్స్ వేసే సత్తా కూడా ఉందన్నాడు. బౌలింగ్లో కన్సిస్టెన్సీని చూపించాలన్నాడు. ఆ దిశగానే కోచింగ్ స్టాఫ్ కూడా ఫోకస్ చేసిందన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి కెరీర్ కూడా అది ముఖ్యమేనన్నాడు. బ్యాట్తో పాటు బాల్తోనూ రాణిస్తే భారత్ జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. ఎక్కువగా బౌలింగ్ చేయాలని నితీష్కు సూచించాలన్నాడు. ఇంగ్లాండ్లో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండడం భారత్ టెస్టు జట్టుకు అవసరమన్నాడు. శార్దూల్ ఠాకూర్కు నితీష్తో పోటీ ఉండడం పైన స్పందించాడు. పరిస్థితులు, ఫిట్నెస్ను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుందన్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం బుమ్రా సిద్ధమయ్యాడని చెప్పుకొచ్చాడు. భారత్ జట్టుకు ఈ సీనియర్ బౌలర్ చాలా కీలకమన్నాడు. ఫిట్గా ఉన్న బుమ్రాను జాగ్రత్తగా చూసుకుంటామన్నాడు.